ఈ జనరేషన్ పిల్లలు ఫస్ట్ ఇంట్లోనే చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకొని అయితే స్కూల్కి వెళ్తున్నారు. అందుకే మా శ్రీధర్ బాబు కూడా మేము నేర్పిస్తున్నాము. చెప్పు ఇదేందా అని అడుగు. ఇదేనా ఎలిఫెంట్ అంటే ఏంటిది? ఏనుగు. ఇదేంటిది? ఐసా. తెలుగులో ఏమంటారు? కళ్ళు. ఇదేంటి? ట్రైన్. ఓకే. ఇదేంటిది? వెరీ గుడ్. ఇదేంటి? ఇప్పుడు అని అడుగు. ఇప్పుడు చెప్పు. ఐస్ ఏది? నోస్ ఏది? టంగ్ ఏది? టీత్ ఏది? చూపి. టీత్ ఏది? చూపి. చేతితో చూపి మా. నోస్ ఏది? నోస్. ఐబ్రోస్ ఏది? ఐస్ ఏది? చూపి. రెండు చేతులతో చూపి. రెండు చేతులు ఇయర్స్. అదే ఐస్ ఏది? ఐస్ అమ్మా. ఐబ్రోస్. ఇయర్స్. అడిగిన ఫింగర్స్ ఏవి? ఫింగర్స్. హ్యాండ్స్ ఏవి? స్టమక్. వెరీ గుడ్. లెగ్స్. కాళ్ళు. అడిగిన చిన్నది. నోస్ ఏది? నోస్. వెరీ గుడ్. నాన్న హెయిర్ ఏది? హెయిర్ ఏది? ఇయర్స్ ఏవమ్మా? వావ్, సో నైస్. ఎరేజర్ అంటే రబ్బర్. ఇది ఇదేంది? 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 ఎయిర్. ఇయర్. అక్కడ ఇదేంది? ఇయర్ బడ్స్. ఇది ఐబ్రోసా? ఇదేంటిది? ఇదేంది? ఇదేంటిది నాన్న? అదేంటిది? చెప్పు. చెప్పు. టీత్. వెరీ గుడ్. ఇది మళ్ళా ఇవి? వెరీ గుడ్. ఇవేంటివి? వెరీ గుడ్. మరి ఇవేంటివి? వెరీ గుడ్ బా. ఇదేంటిది? ఇదేంటిది? నువ్వు చెప్పొద్దు. ఇదేంటిది? ఇవేంటిది? నువ్వు చెప్పు. నీకు వచ్చి కదా చెప్పు. నీకు చెప్తావు కదా. సరే ఇదేంటివి? ఓకే. ఇదేంటి చెప్పు. ఇదేందమ్మా? నీ చూపి. ఇదేంది? ఏంటిది? ఇది చెప్పినావా? ఇవి చెప్పినావా? ఇదేంటిది? ఇదేంది? ఇది వెరీ గుడ్ శ్రీధర్. సరే, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్. శ్రీధర్ బాబు ఇయర్స్, ఐస్ అవి కొంచెం పర్ఫెక్ట్గా అయిన తర్వాత అయితే మా ఆయన బుక్స్లో ఉన్నవన్నీ డ్రాయింగ్స్ వేసి అయితే అవి నేర్పిస్తున్నాడు. డ్రాయింగ్ ఎలా వేయాలా ఏంటని వాడు వేయకపోతే మా ఆయన ఇంట్రెస్ట్ తోటి వేస్తున్నాడు. మా శ్రీధర్ బాబు మాత్రం అసలు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. కానీ మేము కూడా ఎక్కువ బలవంత పెట్టాము. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అవి వేయమని చెప్తాము. మా బుడ్డది మాత్రం అస్సలు వేయనియదు. మాత్రం చింపుతుంది, బుక్స్ అన్నీ చింపేస్తుంది. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. అన్నం అయితే ఆల్రెడీ అయ్యింది ఆఫ్టర్నూన్కి. ఇది ఇంకా పాలకూర పప్పు అయితే వేసాను. అందులో టమాటా వేయకుండా అయితే వేసి మంచిగా 4-5 విజిల్స్ వచ్చిన దగ్గర ఉడకబెట్టి అయితే పోపు వేసినాను. నాకు ఈ పోపులో కొత్తిమీర ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ మంచిగా ఇష్టం. డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి ప్రతి కర్రీలో నేను ఆల్మోస్ట్ ఈ కొత్తిమీర వేయడానికే ప్రయత్నిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా డే అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.